నేను జగన్ స్ట్రాటజీస్‌లో గుర్తించినటువంటి మరొకటమైన కీలకమైన అంశం ఏంటంటే, స్థానిక సంస్థల ఎన్నికలు. ఈ ఎన్నికలు ఎప్పుడైతే గవర్నమెంట్ వస్తాయని అనౌన్స్ చేసినప్పుడే నాకైతే కొంత క్లారిటీ అయితే వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఈసారి దీన్ని సీరియస్‌గా తీసుకుంటాడేమో, ఈ 2, 3 నెలల నుంచి జరుగుతున్న యాక్టివిటీస్ మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే, ఈ లాస్ట్ 2, 3 నెలల నుంచే ఎప్పుడైతే 2 ఇయర్స్ అవుతుందో అప్పుడే వైసీపీ యాక్టివిటీ స్టార్ట్ అయింది. లీడర్స్ బయటకు రావడం స్టార్ట్ అయ్యారు. ఏదైతే లో లెవెల్ క్యాడర్ బయటికి రావడం స్టార్ట్ అయింది. కార్యకర్తలు బయటికి రావడం స్టార్ట్ అయ్యారు. కొద్ది ర్యాలీలు చేయడం స్టార్ట్ అయింది. గవర్నమెంట్ మీద దాడి చేయడం స్టార్ట్ అయింది. అంతకుముందు మనం ఎక్కడ చూసాం? వల్లభనేని వంశీ బయటకు వచ్చాడా? కొడాలి నాని బయటకు వచ్చాడా? రోజా బయటకు వచ్చిందా? లేస్తే ఎవరు ఉండేవాళ్ళు? ఆ పేరుని నాని, అంబటి రాంబాబు వీళ్ళిద్దరే కదా ఉండేది. ఆ గుడివాడ అమర్నాథ్ ముగ్గురు ఉండేవాళ్ళు. ఈ మధ్య అందరూ మాట్లాడుతున్నారు. రాయలసీమ దగ్గర నుంచి ఉత్తరాంధ్ర వరకు అన్ని జిల్లాల మన నేతలు మాట్లాడుతున్నారు. ప్రతి నియోజకవర్గ నేత మాట్లాడుతున్నాడు. ఇది జాగ్రత్తగా గమనించాలి. సో ఏదో ఒక యాక్టివిటీ నిన్నగాక మొన్న డిఎస్సిపై విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే స్టేట్లో లోకేష్ను కూడా రాజీనామా చేయమని కొంత యాక్టివిటీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కూటమికి వ్యతిరేకంగా కొంత యాక్టివిటీ కొన్ని వర్గాల్ని, అదేవిధంగా ఉద్యోగుల్లో కొంత అసహనాన్ని క్రియేట్ చేసే విధంగా. సో ఏదైతే ప్రతిపక్షం చేయాల్సిన పాత్ర ఉందో ఆ ప్రతిపక్షం చేయాల్సిన పాత్రని స్లోగా చాలా చాలా కామ్ మోడ్లో, వెరీ స్లో మోడ్లో చేస్తున్నాడు. సో దీని వెనక పెద్ద మంత్రాంగం అయితే ఉందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే పైనుంచి మనం చూసినప్పుడు ఏంటంటే ఏం జరగట్లేదు, జగన్కి అంత సీన్ లేదు, జగన్ పని అయిపోయింది అని అనుకోవడం చాలా తేలిక. కాకపోతే ఏంటంటే వన్స్ ఒక రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, అధికారాన్ని అనుభవించిన తర్వాత, ఆ అధికారానికి ఆమడ దూరంలో ఉన్నాడంటే ఆయన రోజు బాధపడుతుంటాడు, ప్రతి క్షణం బాధపడుతుంటాడు. ఎందుకంటే అది అధికారానికి ఉన్నటువంటి వ్యామోహం. అది లేదు, నాకు అసలు అధికారం మీద వ్యామోహమే లేదు, నేను సీఎంను కావాలనుకోవట్లేదు, నేను ఎమ్మెల్యేని కావాలనుకోవట్లేదు, నేను మంత్రిని కావాలట్లేదు అని ఎవరైనా చెప్తే అది నిజంగా చెప్పాలంటే మంచంలో క్యాబేజీలు పెడుతున్నట్టే. వన్స్ పొలిటీషియన్ అయ్యారంటే వాళ్ళకి మెయిన్ టార్గెట్ అది కదా. అయితే సీఎం అవ్వాలి, లేకపోతే పీఎం అవ్వాలి, లేకపోతే మంత్రిని అవ్వాలి, ఎమ్మెల్యే అవ్వాలి. ఇదే టార్గెట్. దానికోసమే పనిచేస్తారు. ప్రతి క్షణం వాళ్ళు దాని గురించి ఆలోచిస్తారు. సో డెఫినెట్గా ఆయన ఏదో సైలెంట్గా ఉన్నాడని నేనైతే అనుకోవట్లేదు. అంటే కనపడట్లేదే అంటే కనపడటానికి టైం ఉంటుంది. అంటే బ్యాక్గ్రౌండ్ జరిగేటువంటి వర్కులు, రూట్ మ్యాప్లు అన్నీ సిద్ధమవుతున్నాయనే జరుగుతున్నటువంటి పరిణామాలు ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తుంది. జగన్ కూడా ఎక్స్లో కూడా విపరీతమైన మాటలు దాడి చేస్తున్నాడు. ప్రభుత్వాన్ని ఇరుకులు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నాడు. వీళ్ళు సెల్ఫ్ గోల్ వేసుకోవటం. 2 విషయాలు కూడా చెప్పాలి ఇక్కడ నేను. ఏదైతే షిరిడీ సాయి ఎలక్ట్రిక్స్ సంబంధించింది విపరీతమైనటువంటి విమర్శలు చేశాడు లోకేష్ బాబు ఆ రోజు. అది జగన్ బినామీ కంపెనీ అని, అన్ని కోట్ల భూమి ఇచ్చేస్తున్నారని, ఇన్ని కోట్ల ప్రయోజనం చేకూరుస్తున్నారని విపరీతమైన విమర్శలు. కట్ చేస్తే అదే షిరిడీ సాయి ఎలక్ట్రిక్స్ని కంటిన్యూ చేస్తున్నారు. మళ్ళీ కాదంబరి జత్వాని ఇష్యూలు సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. ఇప్పుడు కక్కలేక మెంగలేక, ముందుకు వెళ్ళలేక, వెనక్కి రాలేక కాదంబరి జత్వాని ఇష్యూలో ఉంది. ప్రభుత్వం ఏం చెప్పినా నమ్మేటువంటి పరిస్థితుల్లో జనాలు లేరు. అంటే ఏం చెప్తారు? వీళ్ళే ముందు ఆమె బాధితురాలు అన్నారు, ఇప్పుడు వాళ్లే మళ్ళీ నేరస్తురాలు అంటున్నారు. ఏ మాటలు నమ్మాలి? ఎవరిని నమ్మాలి? సో మీడియా ప్రమోట్ చేసింది కదా, ప్రతిరోజు వార్తలే, ప్రతిరోజు డిబేట్లే. ఏ మీడియానో చూడండి ఎంత రకంగా తిట్టారో అన్ని రకాలుగా తిట్టారు జగన్మోహన్ రెడ్డిని. ఇప్పుడు జనాల సింపతి వచ్చేటట్టుగా తిట్టారనమాట ఆ రోజు. ఇంకోటి లడ్డు విషయంలో బాగా బదనాం చేశారు, మధ్య కుంభకోణం విషయంలో బదనాం చేశారు. ఇక వెయిటింగ్ ఫర్ లడ్డు. ఆ లడ్డు ఏమవుతుందో చూడాలి, మద్యం ఏమవుతుందో చూడాలి. ఆ 2 విషయాల్లో తేలిపోతే కొంత క్లారిటీ వస్తుంది. సో ఇంకొకటి వీళ్ళు రేస్ చేస్తున్నటువంటి ఇష్యూ ఏంటంటే డిఎస్సి మీద జగన్కి క్లారిటీ లేదని చెప్తున్నారు. ఇది నిజం. డిఎస్సి మీద జగన్కి క్లారిటీ లేదు. క్లారిటీ ఉంటే ఎవిడెన్సెస్ బయట పెట్టడానికి ప్రయత్నిస్తాడు. కాకపోతే ఆ ఎవిడెన్సెస్లోనే వీళ్ళు ఏమవుతున్నారంటే తికమక పడుతున్నారు. సో కొన్ని తప్పులు చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ డిఎస్సిని ముందు పెట్టింది లోకేష్ని ఇబ్బంది పెట్టడానికి. లోకేష్ని ఏ విధంగానే రెచ్చగొట్టాలి, లోకేష్ని ముగ్గులోకి లాగాలి, ఎక్కడన్నా సమ్ క్రక్స్ పాయింట్లో లోకేష్ దొరక్కపోతాడా, లోకేష్ని ఇబ్బంది పెట్టకపోదామా అనేటువంటి ఉద్దేశంతోనే దీన్ని లోకేష్కి రుద్దేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సో ఇంకొకటి ఏంటంటే మ్యావిగన్ ఇష్యూలో నేను ఆల్రెడీ మెన్షన్ చేసినట్టుగా
జగన్ బాటలోనే చంద్రబాబు నాయుడు నడుస్తున్నాడు. దానికి ఎవిడెన్స్ ఏంటంటే ఈరోజు అధికార పార్టీ పత్రిక చూస్తేనే మనకు ఆ సబ్సెట్లో మనకు క్లియర్గా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పాడో అది క్లియర్గా ఉంటుంది, ఎందుకంటే అది క్లియర్ ఎవిడెన్సే. కాబట్టి ఇక మావిగంలోనే బాబు కూడా ఉన్నాడు కాబట్టి దాన్ని సర్దేయచ్చు. ఇక మూడోది తమ్మినేని సీతారాము, సిద్దిరప్పల రాజు, పేరు నాని, అంబటి రాంబాబు. నా ఎస్టిమేషన్ కరెక్ట్ అయితే వీళ్ళెవరికి టికెట్లు అయితే రావండి. ఎందుకంటే వీళ్ళంతా ఏదో జస్ట్ పార్టీ అధికార ప్రతినిధిగా రేపు గెలిస్తే ఏదో ఒక కార్యదర్శులుగా ఉంటారు తప్ప, పార్టీ నాయకులుగా ఉంటారు తప్ప, వీళ్ళల్లో ఒక్కళ్ళకు కూడా టికెట్ ఇచ్చేటువంటి ఉద్దేశం జగన్కు ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. అన్ని ఫ్రెష్ ఫేసెస్ తీసుకొస్తాడు ఈసారి. ముఖ్యంగా జంజీ యూత్ని ఎంకరేజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కొత్త తరాన్ని పాలిటిక్స్కి పరిచయం చేస్తాడేమో అనేటువంటి అభిప్రాయం అయితే నాకైతే ఉంది. సో ఇంకొకటి ఏంటంటే బూతుల పార్టీ. ఇక బూతుల పార్టీ అంటే అవును, అది నిజంగానే అప్పుడు కొన్నాళ్ళు బూతులు విపరీతంగా చేశారు. అది కొంతవరకు కంట్రోల్ చేయగలిగారు ఈ మధ్య. కాకపోతే కొన్ని కూడా కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో టీడీపీ వాళ్ళు కూడా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే కానివ్వండి, శ్రీశైలం ఎమ్మెల్యే కానివ్వండి, సో వీళ్ళు ఏదైతే మాట్లాడిన మాటలు అంతా కూడా మీడియాలోకి వచ్చేసాయి. సో దాని మీద అయితే 50% ప్రజల ఒపీనియన్ ఉంది. సో దాన్ని ఎవరు మీదేసుకుని మోసేటువంటి అవకాశం లేదు. ఇక టీడీపీకి వచ్చేసరికి మేజర్గా బలహీనతలు మనం చూసుకుంటే ఎమ్మెల్యేల ఇష్యూలు కానరాని ఇష్యూలు ఉన్నాయి. ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయడంలో ఇప్పుడు మనం విజయవాడే తీసుకుందాం అనుకోండి. సెంట్రల్ ఎమ్మెల్యే నిన్న బోండాబొమ్మ ఇష్యూ జరిగింది. తిరువూరు ఎమ్మెల్యే రోజు ఆ మంట ఆరదు. ఇంకోటి చూసుకుంటే సచ్చివేడు ఎమ్మెల్యే, ఆయన అయితే అసలు పార్టీ నుంచి బయటికే పంపించారనుకోండి. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే, శ్రీశైలం ఎమ్మెల్యే, యావత్ ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే. సో వీళ్ళందరూ ఎంతమంది ఉన్నారు? ఉత్తరాంధ్ర నుంచి చూసుకుంటే రాయలసీమ వరకు ఎమ్మెల్యేల విషయంలో కొంత బాబు చూసి చూడనట్టుగా వదిలేస్తున్నాడు అనేటువంటి భావన అయితే జనంలో ఉంది. దాని ఇంపాక్ట్ అయితే డెఫినెట్గా ఉంటుంది. మార్క్ మై వర్డ్స్, దాని ఇంపాక్ట్ అయితే డెఫినెట్గా ఉంటుంది. ఇక రెండోది ఏంటంటే కూటమిలో ఉన్నటువంటి అసంతృప్తులు. డెఫినెట్గా కూటమిలో ఎమ్మెల్యే టికెట్ రాలేదని, జెడ్పీ చైర్పర్సన్ అవ్వలేదని, ఇక లోకల్గా కార్పొరేటర్స్ అవ్వలేదని, సో మినిస్టర్స్ అవ్వలేదని, ఆ పార్టీకి టికెట్ ఇచ్చారని, ఈ పార్టీకి టికెట్ ఇచ్చారని, ఏదైతే వీళ్ళు జగన్ని అడ్డుకోవాలి అన్న ఉద్దేశంతో 2024లో ఏకంగా కొనసాగించినటువంటి ఫైట్ అయితే డెఫినెట్గా ఈసారి ఉండదు. వీళ్ళల్లో వీళ్ళే ఒకళ్ళు ఓడించుకునే సిచ్యువేషన్ అయితే కొన్ని స్థానాల్లో అయితే డెఫినెట్గా ఉంటుంది. అంటే మొత్తం అలా ఉంటుందని నేను చెప్పను, కానీ కొన్ని స్థానాల్లో అయితే దాని ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా కూటమి సరి చేసుకుంటే ఎక్కడెక్కడైతే వీళ్ళు అసంతృప్తులు ఉన్నాయో వాళ్ళని కూల్ చేసుకునే అవకాశం ఉంటే, అంటే ఓవర్లోడ్ అయిపోతే డెఫినెట్గా ఈ సిచ్యువేషన్స్ వస్తాయండి. సో పోటీ చేసే అవకాశం లేకపోతే ఎందుకు కంటిన్యూ అవుతారు? 5 yearsకి వచ్చేటువంటి ఒక ఛాన్స్, ఆ 5 years ఛాన్స్కి కూడా అందరిని తీసుకొచ్చి ఒక దాంట్లో పడేస్తే వాళ్ళకి ఛాన్స్ రాకపోతే వాళ్ళు ఏమవుతారు? ఒక్కపోతారు కదా. సో డెఫినెట్గా ఆ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 3 కార్యకర్తలు. అంటే ఈ జనసేన కార్యకర్తలు కానివ్వండి, టీడీపీ కార్యకర్తల్లో కానివ్వండి, కొంత అసహనం అయితే ఉంది డెఫినెట్గా. ఏదైతే మంత్రుల లెవెల్లో, అదేవిధంగా ఎమ్మెల్యే లెవెల్లో పోగేసుకోవడం జరుగుతుంది, కానీ మా కిందకు వచ్చేసరికి ఏముండట్లేదు. మాకు అనుకున్నంతగా బిల్స్ రావట్లేదు, మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేడు, ఏదో కార్యకర్తలు మన మూల స్తంభాలని చెప్తున్నారనే కాదా ఆ డైలాగులే తప్ప అంతకు మించి పెద్దగా ఒరుగుతుంది ఏమీ లేదని డిస్కషన్ అయితే నడుస్తుంది. కొద్దిగా ఆ యాంటీ ఇన్కంబెన్సీని కూడా తట్టుకోవాల్సినటువంటి అవసరం కూటమికి ఉంది. ఇక 4 ప్రజలు డిసైడింగ్ ఫ్యాక్టర్. ఇది డెఫినెట్గా యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఉంటుంది. ఏ పార్టీకైనా యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. అది ఏ రేషియోలో ఉంటుంది అనేది పాయింట్. అక్కడ అది ఎంత పాయింట్ ఉంటుందో కూడా మనం చెప్పలేం. రేపటి రోజున అది ఏ మేరకు ఏ స్థాయికి పనిచేస్తుంది అనేది స్థానిక సంస్థల ఎన్నికల్లో కొద్దిగా ప్రతిబింబిస్తుంది. అంటే స్థానిక పరిస్థితుల దృష్ట్యా జరిగినప్పటికీ యాంటీ ఇన్కంబెన్సీ మీద కొంత రిఫ్లెక్ట్ అవుతుంది. దాని తర్వాత జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కొద్దిగా ఉంటుంది. కాకపోతే ఇక 2028 డిసెంబర్ ఆర్ఎల్స్ 2029 జాన్ ఫిబ్రవరి ఇన్ బిట్వీన్ దాట్ మనకు ఒక క్లియర్ కట్ పిక్చర్ అయితే వస్తుంది. డెఫినెట్గా ఏ పార్టీకి అధికారం ఇచ్చినా డ్యామ్ షూర్ మెజారిటీనే ఉంటుంది, క్లియర్ మెజారిటీనే ఉంటుంది. మినిమం 51 to 50% ఓట్ షేర్ అయితే సీట్ షేర్ అయితే వాళ్ళకు ఉంటుంది. కాబట్టి దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇక అవినీతి గురించి అప్పుడు ఎట్లా నడిచిందో ఇప్పుడు అలా నడుస్తుంది. అంతకంటే పెద్ద మార్పు అయితే మనమేం గమనించాలన్నటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే అది జనమే చెప్తున్నారు, మనం చెప్పడం కాదు.
సో ఈ బలహీనలు అయితే కూటమికి ఉన్నాయి. ఈ బలహీనతలు ఏ విధంగా ఓవర్కమ్ చేస్తారో చెప్పాలి. ఇంకోటి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, కొద్దిగా అతి ప్రచారం. ఏదైతే అవసరమైన ప్రచారం కంటే అతి ప్రచారం చేస్తున్నామా, అతిగా ఎక్స్పోజ్ చేస్తున్నామా అంటే దాని రిజల్ట్ ఇప్పుడు తెలియదు మనకి. వీళ్ళు ఏదైతే 20 లక్షల కోట్ల పెట్టుబడులని చెప్తున్నారో ఈరోజు జనం ఓహో వచ్చేసాయి అనుకుంటారు. వీళ్ళు చెప్పుకున్నా బాగుంటుంది, ఓకే వచ్చేసాయి కావాలా మనకు ఉద్యోగాలు వస్తాయని జనాలంతా ఫీల్ అవుతారు. రేపటి రోజున ఎప్పుడు 2028 డిసెంబర్ నాటికి కనుక అది ఇక్కడ ఎస్టాబ్లిష్ జరగకపోతే అప్పుడు జనం ప్రశ్నించడం స్టార్ట్ చేస్తారు. మీరు 23 లక్షల కోట్ల పెట్టుబడులు అన్నారు, 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఏ ఉద్యోగాలు, ఎక్కడ నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు ఇస్తున్నాం కాబట్టి నిరుద్యోగ భృతి ఇవ్వమన్నారు, ఎక్కడ నిరుద్యోగ భృతి, ఎక్కడ ఆడబిడ్డనిది, మాకు రావాల్సిన 2,000 ఎక్కడ. సో డెఫినెట్గా అడుగుతారు, దానికి టైం ఉంది, జనాలు వెయిట్ చేస్తారు. అడగరు అనుకోవడం తప్పు, అడుగుతారు, జనంకి అడుగుతారు, చెప్పారు కాబట్టి అడుగుతారు. అది ఎప్పుడు అడుగుతారు, డిసెంబర్ నుంచి 2028 డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే కొద్ది హీట్ స్టార్ట్ అయింది, సెగ స్టార్ట్ అయింది గవర్నమెంట్కి. ఈ 2 సంవత్సరాలు స్మూత్గా నడిచింది. ఎప్పుడైతే ఈ మే దాటిందో, మే నుంచి జూన్ నుంచి జూలై నుంచి సెగ స్టార్ట్ అయింది. ఈ సెగ అనేది 2028 డిసెంబర్, 2029 జాన్, ఫిబ్, మార్చ్కి వచ్చేసరికి ఎక్కువ అవుతుంది. నేను అంతగా నా ముందు వీడియోలోనే చెప్పాను, వన్ బై వన్ ఎవరైతే పోరాటం చేయాలనుకుంటున్నారో, ఎవరైతే ఎగనిస్ట్గా ఉన్నారో ఒక్కొక్కళ్ళు బయటకు వస్తారు. ప్రభుత్వం యొక్క ఏదైతే బలం ఉందో బలం తగ్గుతుంటుంది, ప్రతిపక్షాల యొక్క బలం పెరుగుతుంటుంది. సో డెఫినెట్గా అదైతే కనుక మనకి 2028 వరకు అవకాశం ఉంది. కాకపోతే టీడీపీ సపోర్టర్స్ చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఈ బలహీనతలు ఈ బలాలు అన్ని పార్టీల్లో ఉన్నాయి కదా, మరి టీడీపీ పార్టీని ఎందుకు మీరు టార్గెట్ చేశారు వైసీపీతో పోలిస్తే? ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా వస్తున్నాడంటే కనుక అన్న తోపు తురుము స్టంట్లు చేస్తున్నారు, రప్పారప్ప బ్యాచ్ బ్యానర్లు కడుతున్నారు, మేకల తలలు నరుగుతున్నారు, మేక రక్తాలని అంటే చల్లుతున్నారు, ఇట్లా అనేకమైన ఎక్స్ట్రా చేస్తున్నారు కదా. మరి దీనిపైన మీ సమాధానం ఏంటి అంటే, సో జగన్మోహన్ రెడ్డి నిజంగానే వీటిని అబ్జర్వ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. దీన్ని ఐడెంటిఫై చేయాలి, ఇష్యూస్ని, దీన్ని కొంత తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేటెస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ముద్రగడ పద్మనాభం ఏదైతే ఆయన మరణించిన రోజు అక్కడ జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఆయన పాడి మోసాడు. దాని ద్వారా ఆయన కాపులకు ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపాడు. అంటే నా కాపులు యాజ్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, మీరు నాకు కావాలి, మీరు నాతో ఉండాలి అనేటువంటి ఒక మెసేజ్ని అయితే షేర్ చేశాడు. ఆ సందర్భంలోనే విపరీతంగా వీళ్ళందరూ జై జగన్ సీఎం జగన్ అని కొంత అయితే చేశారు. అదైతే అందరికీ ఎబ్బెట్టుగానే అనిపించింది. ఇట్స్ నాట్ రైట్, వీళ్ళు చూసుకోవాలి. అది ఏదైతే ఉందో ఈ రప్పారప్ప గోవాలను కూడా కొంచెం తగ్గించుకోవాలి. ఇంకోటి ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఓడిపోయినప్పుడు ప్రజా తీర్పును యాక్సెప్ట్ చేశారు, బట్ జగన్మోహన్ రెడ్డి యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకు ఓడిపోయానో తెలియదు అన్నాడు, ఈవీఎం ట్యాంపరింగ్లు అన్నాడు. అంటే రాజకీయ నాయకులు సాధారణంగా ఓడిపోయినప్పుడు, చంద్రబాబు నాయుడు కూడా అంత తేలిగ్గా ఓడిపోయిన రోజే చెప్పలేదు ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని, ఏం జరిగిందో ఆలోచించుకుంటామన్నాడు. వాళ్ళ ఫెయిల్యూర్ని వాళ్ళు డైరెక్ట్గా ఎప్పుడూ యాక్సెప్ట్ చేయరు. అదే కనుక యాక్సెప్ట్ చేసేటట్టు ఉంటే అసలు వాడు ఓడే పోరు. పాయింట్ ఎక్కడే ఉంది. ఏదైతే తప్పులు జరుగుతున్నాయనో ఎవరు న్యూట్రల్గా ఉంటారో వీళ్ళు చెప్తుంటారు, సాధారణంగా మాట్లాడుతుంటారు. ఇప్పుడు మనం రీసెంట్గా విజయనగరం దగ్గర కొన్ని కొండలు తొలుస్తున్నాడని బొలిశెట్టి సత్యనారాయణ, పవన్ కళ్యాణ్ దగ్గర పవర్ ఉంది కానీ ఆ పవర్లో పవర్ లేదు, ఆ పవర్ వేరే వాళ్ళ దగ్గర ఉంది, ఒక ముఖ్యమంత్రి అయితేనో ముఖ్యమంత్రి కొడుకు అయితేనో ఆ పవర్ ఉంటుంది కానీ పవన్ కళ్యాణ్కి ఆ పవర్ లేదన్నారు. సో వీళ్ళు ఏంటంటే ఆ విమర్శే చూస్తారు తప్ప, బొలిశెట్టి సత్యనారాయణకి బయటకు వెళ్ళిపోయాడు కాబట్టి జనసేన నుంచి పవన్ కళ్యాణ్ అంటే పడదు, జనసేన అంటే పడదని వీళ్ళు అనుకుంటారు తప్ప, నిజంగా అక్కడ కొండలు తొలిచేస్తున్నారా, ఆ పంచదారుల కొండలు లేపేస్తున్నారా, కొండలకు గుండ్లు కొట్టేస్తున్నారా అనే విషయం గురించి వీళ్ళు మాట్లాడరు. సో ఇదే జరిగింది కదా అప్పుడు జగన్మోహన్ రెడ్డి రెజిమీలో, ఏదైతే ఋషికొండకి గుండు కొట్టారని నానా యాగి చేశారు కదా, మరి అదే జరిగింది కదా ఇప్పుడు. అంటే పంచదారులలో ఏదైతే దారులు ఉన్నాయో ఆ దారులు కూడా రంగు మారి రెడ్ కలర్లోకి వచ్చేటువంటి సిచ్యువేషన్, మీడియాకి వచ్చేటువంటి సిచ్యువేషన్. మరి అంత సిచ్యువేషన్ వస్తే కదా లాస్ట్ మినిట్లో పవన్ కళ్యాణ్ ఎంటర్ అయింది. మరి అప్పుడు దాకా ఏం చేశారు అధికారులు, అప్పుడు దాకా ఏం చేశారు లోకల్ ఎమ్మెల్యేలు, అక్కడ ఉంది మళ్ళీ జనసేన ఎమ్మెల్యే, మరి ఏం చేశారు వాళ్ళంతా, మరి ఎందుకు బయట పెట్టలేకపోయారు? ఇది కూడా మరి ప్రశ్నే కదా. అవి సరిదిద్దుకుంటే జనాలు ఆదరిస్తారు, అవి సరిదిద్దుకోకుండా
అంతా అయిపోయిన తర్వాత తిరుగతకు వచ్చిన తర్వాత లాస్ట్ మినిట్లో సర్దుకుంటే ఏం ఉపయోగపడుతుంది? అధికారం ఆ రోజు చేతిలో ఉండదు. అదే సరిదిద్దుకుంటే డెఫినెట్గా అవకాశం ఇస్తారు జనం మళ్ళీ ఇంకొకసారి. ఇక ఎప్పుడు చూసినా జగన్మోహన్ రెడ్డి సింగిల్ సింహం అంటాడు కదా, మరి ఆనాడు సింగిల్ సింహం వచ్చాను ఓడిపోయాను అన్నాడు, మమ్మల్ని ఏమో కూటమి అంటున్నాడు. పవర్లోకి వస్తే ఇప్పుడే రప్పారప్ప అంటున్నాడు. జనాలందరికీ కూడా క్లారిటీ ఉంది పవర్లోకి వస్తే అంటే ఆయన అన్నాడు. కానీ బట్ జనాలు ఏదైతే ఆయన మీద కోపం ఉందో, ఆయన మీద ద్వేషం ఉందో, ఆయన మీద ఏదైతే తీర్చుకోవాలనుకున్నారో ఓటుతో తీర్చేసుకుంటారండి. ఏ ప్రతిపక్ష నాయకుడి రెజ్యూమే బాగోకపోయినా వాళ్ళు ఓటుతోటి ప్రజాస్వామ్య వాదులుగా వాళ్ళ తీర్పు వాళ్ళు ఇచ్చేస్తారు. వన్స్ వాళ్ళు ఓడిపోయిన తర్వాత నాకు తెలిసి స్పెసిఫిక్ టార్గెట్ చేసి అయితే వాళ్ళకైతే కోపం పగ ఏముండవు యాజ్ ఎ కామన్ ఓటర్స్కి. ఇక్కడ కూడా అంటే కామన్ ఓటర్స్ అంటే ఇక్కడ కొన్ని సెక్షన్ ఆఫ్ ఓటర్స్ ఉంటారండి. కొంతమంది ఏమో బ్లైండ్గా ఓట్ చేసేవాళ్ళు. అంటే నేను టీడీపీ, నేను వేస్తే టీడీపీకి ఓటేస్తాను, నేను వైసీపీ వేస్తే వైసీపీకి ఓటేస్తాను, వేరే పార్టీకి ఓటేయను అని చెప్పేటువంటి వాళ్ళు. వీళ్ళు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్. రెండో సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏంటంటే డెవలప్మెంట్ని కోరుకుంటున్న వాళ్ళు. అభివృద్ధిని ఏ రకంగా కోరుకుంటున్నారో సంక్షేమాన్ని కూడా కోరుకుంటున్నారు. సంక్షేమంతో కూడుకున్నటువంటి అభివృద్ధిని కూడా ప్రజలు కోరుకుంటున్నారు. అంటే నేను ఇది చాలా స్ట్రాంగ్గా చెప్పగలను. ఎలా చెప్పగలవు నువ్వు ఇదంటే, నేను అమరావతి మీద వీడియో చేస్తున్నాను, భోగాపురం మీద వీడియో చేస్తున్నాను. సో ఏదైతే న్యూట్రల్ సెక్షను, న్యూట్రల్ పీపుల్ మాట్లాడుతున్నారో వాళ్ళ అభివృద్ధికి యాంటాగనిస్ట్గా మాట్లాడటల్లా, వ్యతిరేకంగా మాట్లాడట్లా, అడ్వర్స్గా మాట్లాడట్లా. వాళ్ళు ఆహ్వానిస్తున్నారు, మాకు అభివృద్ధి జరగాలి, మాకు అభివృద్ధి రావాలి. ఇఫ్ ఇన్ కేస్ ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్లో ఉందో ఆ ట్రాన్స్ఫర్మేషన్లో కొన్ని లోపాలు ఉంటాయి, వి యాక్సెప్ట్ ఇట్, మేము ఒప్పుకుంటాం, మేము భరిస్తాం, కానీ మాకు అభివృద్ధి జరగాలి, మాకు డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉండాలి అని అమరావతిని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు, ఓన్ చేసుకుంటున్నారు. భోగాపురాన్ని ఓన్ చేసుకుంటున్నారు, పోలవరాన్ని ఓన్ చేసుకుంటున్నారు. ఏదైనా కష్టం వచ్చినా కానీ గవర్నమెంట్ షుడ్ హ్యావ్ టు పర్ఫామ్ ద యాక్టివిటీ, వీ రెడీ టు బేర్ ఇట్ అంటున్నారు. సో ఇదైతే కనుక జగన్మోహన్ రెడ్డి గమనించాలి. ఎందుకంటే ఆయన ఎక్కువ మాట్లాడేది సంక్షేమం మీద మాట్లాడుతుంటాడు. కానీ జనం అభివృద్ధి కోరుకుంటున్నారు, అభివృద్ధి కావాలంటున్నారు, అభివృద్ధి జరగాలనుకుంటున్నారు. ఏదైతే వీళ్ళ పార్టీలకి అంటే రెండు పార్టీలకు చూసుకుంటే 40% ఉన్నాయండి. టీడీపీకి 40% ఉంది, వైసీపీకి 40% ఉంది. ఏదైతే డిసైడింగ్ ఫ్యాక్టర్, ఏదైతే న్యూట్రల్ ఫ్యాక్టర్ ఉందో ఒక 20% ఆఫ్ ద ఓట్స్, సో ఆ ఓటర్స్లో ఎవరున్నారో వీళ్ళు అభివృద్ధి కావాలంటున్నారు, వాళ్ళకి అభివృద్ధి కోరుకుంటున్నారు. వాళ్ళ అభివృద్ధి జరిగితే చాలు, ఏ పార్టీ అయినా మేము భుజాన వేసుకుంటాం అంటున్నారు. కాబట్టి రెండు పార్టీల వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. టీడీపీ ఎటుగుడి అభివృద్ధి అని నిత్యం పఠిస్తుంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా దాన్ని కన్సిడర్ చేయాలి. కన్సిడర్ చేయకపోతే ఇబ్బందే, నేను ముందుగానే చెప్తున్నాను. రేపటి రోజున ఒకవేళ ఓడిపోతే ఎందుకు ఓడిపోయాం, మాకెందుకు ఓడించారో తెలియలేదు అని కుంటి సాకులు ఎత్తుకునే కంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, జనాలు అభివృద్ధి కోరుకుంటున్నారు, అభివృద్ధి కావాలంటున్నారు, జరగాలనుకుంటున్నారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ దాకా చూసుకున్నా అదే ఉందండి, అభివృద్ధి కావాలి అని అనుకుంటున్నారు. దాని మీద మీరు ఏం చేస్తారో రేపు ప్రజలకి చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది. డెఫినెట్గా అభివృద్ధి డెవలప్మెంట్ మీద జగన్మోహన్ రెడ్డి యాక్షన్ ప్లాన్ ఏంటో, ఐడియాస్ ఏంటో బయటపెట్టి తీరాల్సిందే. ఇక పోలవరం గురించి నేను చెప్పాను కదా, పోలవరం కావాలి, అమరావతి కావాలి. సో ఈయన ఏమంటాడంటే ఫైనల్గా జగన్ చేసినటువంటి అరాచకాలు, అక్రమాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆయన గెలవడు అని చెప్తున్నాడు. బట్ నేను మళ్ళీ చెప్పాను, ఇట్స్ టూ ఎర్లీ టు సే. చాలా ముందుగా చెప్తున్నట్టుంది, మనం కంక్లూజన్కి వచ్చినట్టుంది. జస్ట్ 2 years ఫినిష్ అయింది కాబట్టి 3 years ఉంది. ఈ 3 yearsలో ఎన్నైనా జరగవచ్చు, డైనమిక్గా ఉంటే పాలిటిక్స్ కాబట్టి. ఏదైనా 2029 ఎర్లీ 2029 2028 డిసెంబర్ వరకు మనం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఆయన ఇంకో విషయం కూడా చెప్పాడు, మీరు నేషనల్ సర్వేలు ఫాలో అవ్వట్లేదు కావాలా, నేషనల్ సర్వేలు చూడండి, ఫాలో అవ్వండి అన్నాడు. నేను దానికి చేసినటువంటి ఆన్సర్ ఏంటంటే, అసలు నేషనల్ సర్వేలు వీళ్ళు చేయించుకుంటున్నట్టు సర్వేలు, అధికారంలో ఉన్న పార్టీలు చేయించుకునే సర్వేలు చూస్తే వాళ్ళే అధికారంలో ఉంటారు శాశ్వతంగా. అదొక మొనాటనీ అయిపోద్ది. ఎందుకంటే వాళ్ళు చెప్పేంత వాళ్ళకి ఫేవర్గానే ఉంటాయి కదా. సార్ మీరు గెలిచేస్తారు సార్, మీకు ఏమి భయం లేదు సార్, జనమంతా మీతోనే ఉన్నారు సార్, 95%, 80%, 85% ప్రజలంతా సంతృప్తిగానే ఉన్నారు సార్,
సో 2004లో చంద్రబాబు నాయుడు అదే చెప్పారు, 2009లో చంద్రబాబు నాయుడు అదే చెప్పారు. ఒక రాజశేఖర రెడ్డి యాక్సెప్ట్ చేశాడు, మాకు జనాలు పాస్ మార్కులు వేశారు, మేము చూసుకోవాలి. 2014లో అదే చెప్పారంటే 2018లో అదే చెప్పారు, 24లో కూడా అదే చెప్పారంటే జగన్మోహన్ రెడ్డికి. సో కట్ చేస్తే ఏముందంటే జనాలు బ్రెయిన్స్లో ఏదుందో, ఓటింగ్ మిషన్లో ఏముందో రిజల్ట్స్ వచ్చేనాడే మనకు క్లారిటీ వస్తుంది.